హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు చల్లగారెలు చేసుకుందాం. చల్లగారెల కోసం నేను పిండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మినపప్పు ఒక 6 అవర్స్ ముందు నానబెట్టుకుని మిక్సీ వేసుకున్నాను. అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి ఇలా మిక్సీ వేసి పెట్టుకుని ఇదిగోండి గారెలు వేసాను. గారెలు చూడండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో చూసారా. ఇప్పుడు దీన్ని చల్లగారెలకి పెరుగు చట్నీలో వేసుకుందాం. పెరుగు చట్నీలో ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను, సరేనా. చూడండి, ఇది పెరుగు చట్నీ అన్నమాట. పెరుగు చట్నీ పెరుగుని గిలకొట్టేసుకున్నాను. పెరుగుని గిలకొట్టేసుకుని అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు పోపు చేసుకుని దీంట్లో పోసుకున్నాను. ఇలా పెరుగుని బీట్ చేసి పెట్టుకున్నాను. మీకు చల్లగారెలు తొందరగా నానాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ నీళ్ళల్లో వేసి తర్వాత దీన్ని తీసి మజ్జిగ చారులో వేసుకోవాలన్నమాట. ఇది తీసేసి మజ్జిగ చారులో ఇలా పెరుగు చట్నీలో వేసేసుకోవాలి. ప్రతి గారి అలానే చేయాలి. 1 మినిట్ కూడా ఉంచకూడదు. వేయాలి, తీయాలి, అంతే, సరేనా. ఇలా వేసుకోవాలి, వెంటనే తీసేసి పెరుగు మజ్జిగ చారులో వేసుకోవాలి. నేను ఇవాళ గారెల పిండి రుబ్బాను, అందుకని మీకు చిన్నగా చూపిద్దాం, ఒక షార్ట్ పెడదాం అనిపించి తీసాను అనమాట. ఈ వీడియో నేను ఒక్కదాన్నే తీస్తున్నా, ఎవరు లేరు నాకు సపోర్ట్గా. అందుకోసమని నాకు కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది, వీడియో నీట్గా రావట్లేదు. చూసారా, పెరుగు ఆవడ రెడీ. తై వడ అంటారు, హోటల్లో బాగా చేస్తారు కదా. హోటల్ అంత ఇదిగా రాకపోయినా మనకు కూడా బాగానే వస్తుంది. చేసుకుని చక్కగా ఎంజాయ్ చేయండి. ఈవినింగ్ పూట ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే యమ్మా ఉంటుంది, కూల్గా సూపర్ ఉంటుంది. చూసారా, ఈ నా పెరుగు ఆవిడ వీడియో మీకు నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా. మరి బాయ్.